ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. ముఖ్యంగా ప్రాణహాని గాని గాయాలు గాని కావడం అయితే ఈ అగ్ని ప్రమాదాల నుంచి సంభవించలేదు. కాకపోతే నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మనందరికీ తెలిసిందే. దాదాపు 30 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా యూపీ సర్కార్ మీద అలాగే భారతీయ జనతా పార్టీ మీద వస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు రవికుమార్ గారు? అందరికీ నమస్తే. ప్యానెల్లో ఉన్న దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. మిగిలిన ప్యానలిస్ట్ మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. మిగిలిన ప్యానలిస్ట్ మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. డిస్టర్బ్ అవుతుంది డిబేట్. యా కంటిన్యూ రవికుమార్ గారు. అయితే ఇది దురదృష్టకరం. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మొత్తం కాదు, కొన్ని సందర్భాల్లో మనం కంట్రోల్ కోల్పోవడం అనేది, అంటే ప్రజలు కొంచెం కంట్రోల్ కోల్పోవడం అనేది జరిగింది. తద్వారా చిన్నగా తొక్కిసలాట జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది వరకు కూడా గాయపడ్డారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. జరిగి ఉండాల్సింది కాదు. అనేక రకమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు జరగడం, ఇటువంటి సంఘటనలు జరగడం మనము చాలా దురదృష్టంగా భావించాలి. కుటుంబాలకు, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కూడా నేను ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మనము ఎవరు కూడా జరగకూడదని అనుకుంటాం. సంఘటన జరగకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా ఉత్తరప్రదేశ్ యోగి గారి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నారనే కితాబు చాలా మంది అక్కడ పోయొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు నిన్నటి కంటే ముందు, అంటే నిన్న మంచి ముహూర్తం అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ ముహూర్తం అప్పుడే స్నానం చేయాలని చెప్పేసి చాలా మంది భక్తులు, కొన్ని కోట్ల మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఆ ఒక్క ఘాట్లోకే చాలా మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో పాటు సాధువులతో పాటు, అఘోరీలతో పాటు, నాగసాధులతో పాటు చాలా మంది జనాలు రావడం వల్ల అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అతి కొద్ది మంది కొంచెం దాన్ని క్రౌడ్ ని కొంచెం డీవియేట్ చేయడం వల్ల జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఏమైనా కుట్ర కోణం కూడా ఉందా అనే విధంగా కూడా ప్రభుత్వం అక్కడ మరి ఇన్వెస్టిగేషన్ అయితే ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. దాంతో పాటు ఆ విచారణతో పాటు మళ్ళీ వచ్చే పంచమి రోజు అయితే మంచి రోజు ఉందో ఆ రోజు కూడా ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే అనేది కూడా అది కూడా చూస్తా ఉన్నాం. చాలా మంది పోయొచ్చిన వాళ్ళు కూడా నేను చాలా మందితో మాట్లాడాను. కుంభమేళా పోయి అక్కడ స్నానాలు చేసి వచ్చిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను. చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళు అసలు కని విని ఎరగని రీతిలో ఇంత మంచిగా ఇంత బాగా ఏర్పాట్లు చేయడం అనేది అసలు అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కృషి చేస్తే గాని, ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ చేస్తే గాని, ఎంతో మంది కష్టపడి పని చేస్తే గాని ఇంత మంచి ఏర్పాట్లు జరగవని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఈ చిన్న సంఘటనతో దానిపైన మచ్చ వేసే ప్రయత్నం కొంతమంది కుట్రదారులు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎంత ఏం చేసినా కూడా మీకు తెలుసు, కుంభమేళా మొదలవుతుంది అంటే కుంభమేళా మొదలయ్యే సమయానికి అక్కడ చైనాలో ఏదో కొత్త వైరస్ వచ్చేసింది. ఆ వైరస్ మళ్ళీ మన దేశంలో కూడా ప్రవేశించింది. ఇప్పుడు దాని ద్వారా కుంభమేళాలో జనాలు మళ్ళీ అక్కడ పోగొట్టి అంత దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. తద్వారా మళ్ళీ కరోనా లాంటి విపత్తు మన దేశానికి ఏర్పడుతుందని ఒక పుకార్ను పుట్టించారు. ఆ పుకార్లన్నీ కూడా అబద్ధమని తేలింది. ఆ పుకార్లన్నీ కూడా ఉంటాయని చెప్పేసి తేలింది. దాని తర్వాత కుంభమేళా ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగినాయి. అందరూ కూడా అప్పటికే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందే దాదాపు 14 కోట్ల మంది స్నానాలు చేశారు. 14 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి వాళ్ళ జీవితాలని వాళ్ళు దగ్ధం చేసుకున్నారు. కాబట్టి చిన్న సంఘటన జరిగింది. ముందు అటువంటి జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలందరూ ఓకే రవికుమార్ గారు, మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వెంకటస్వామి గారు.